సామాజిక అస్త్రం Number one. ఆయన చెప్పబోయేది అంటే మేము అక్కడికి వెళ్ళాము, జనరల్గా ఇంతకుముందు ఒకసారి వెళ్ళి కలిసాము, ఆయన మా సమయం లేదు, మళ్ళీ మేము అందరం వెళ్ళి అక్కడికి వెళ్ళి కలిసాము, ఆయన అక్కడ చూడకూడని పరిస్థితుల్లో ఉన్నారంట. మరి ఏంటి ఆ పరిస్థితులు చెప్పాలి మీరు. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళారండి, ఇప్పుడు మీరు ఎన్ని చెబుతున్నారు కానీ ఏంటంటే చాలామంది ఇప్పుడు ప్రేక్షకులు అనేక మంది చూస్తున్నారు, అందరూ ఆలోచన ఒకటే, మీరు అక్కడికి వెళ్ళి ఏం డిమాండ్ చేశారు? గుడిని ఆక్యుపై చేసుకుందాం అనుకున్నారా, లేదన్నా కొంత డబ్బులు అడిగారా, లేదు ఆయనకి మీ గతంలో ఏమన్నా కక్షలు ఉన్నాయా? మరి ఏంటి ఏమై నీ అభిప్రాయం చెప్పు సార్ మనోజ్ కుమార్, చెప్పు మీ అసలు ఏమై ఉంటుంది, నువ్వేమనుకుంటున్నావు మనసాక్షి చెప్పు. నా మనసాక్షి నేను అదే అడుగుతున్నాను సార్, ఎందుకు వెళ్ళినారు సార్? సార్ వాళ్ళు ముందు రాఘవరెడ్డి సార్ గారు ఇప్పుడు ప్రతి ఊరు తిరిగి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసిన తర్వాత ఏదైనా చేసి ఇది ముందే వెళ్ళడం వల్ల ఏం జరిగిందంటే ఇది ఒక రౌడీ మూక అనే పేరు వచ్చేసింది సార్. స్వామి ప్రతి ఊరు తిరిగాం స్వామి, జిల్లా పాలకులను ఏర్పాటు చేసుకున్నాం, ప్రతి నియోజకవర్గం తిరిగాం, నియోజకవర్గ పాలకులను ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ మీకు అర్థమైందా మహాత్మా? ఇప్పుడు ఒకటండి, నాకు కూడా అదే రోడ్డు మనం మనోజ్ కుమార్ అదే అడిగాడు, ప్రతి చోట మీరు వెళ్ళి ఏమేం చెప్పారు ఇన్ని సంవత్సరాల నుంచి బయటికి రాలా, ఇక్కడికి వెళ్ళి ఈ ఇష్యూ ఎందుకు జరిగింది, అక్కడ ఎందుకు వాళ్ళని కొట్టాల్సి వచ్చింది మీరు చెప్పండి. ఒక పాయింట్ చెప్పండి సూటిగా, మాకు ఇదంతా ఉంది. లోపలికి మేము వెళ్ళే గది దగ్గరికి వెళ్ళే సమయానికి అది చెప్పండి. ఆ లోపల నుంచి ఏమంటారు మనం సశబ్దం అంటాం కదండి, సశబ్దం కాకుండా దుశ్శబ్దం వస్తుందండి అక్కడ. అంటే ఆ గుడి ప్రాంగణంలో చేయకూడదు పని అండి అది. ఇది మీరు వెళ్ళింది గుడిలోకి వెళ్ళారు, గుడిని ఆనుకునే ఈ నుండి ఇల్లు కూడా ఉందండి గుడిలోనే, వెనకాల అనుకోండి, అది గుడి వెనకాల ఆ కాంపౌండ్ వల్ల ఉంటుంది అనుకోండి. ఓకే. అవి వెళ్ళే సమయానికి అయితే ఈ పట్టపగలు సుమారు ఈ 8 గంటల ఈ సమయంలో లోపల ఏదో వ్యభిచారం జరుగుతున్నట్టుగా మాకు అనిపించింది లోపల ఆ సౌండ్స్ అవి శబ్దాలు వింటే. అప్పుడు కూడా రంగరాజన్ గారు గదులు ఉన్నారని మేము అనుకోలేదు. అప్పుడు కూడా రంగరాజన్ గారు ఆయన మేము ఎందుకు అనుకుంటాం మేము, ఇంక ఇదేంటి గుడ్లు ఎట్లా అలా చేస్తున్నారు, కొంచెం లోపల ఉండే శబ్దాలు అయ్యేసరికి మేము ఆ డోర్ ఇట్లా కొంచెం గట్టిగా ఇట్లా అనగానే డోర్ ఓపెన్ అయిందండి. అది ఓపెన్ అయ్యే సమయానికి ఈయన రంగరాజన్ గారు ఉన్నారు అక్కడ. గుడిలో అయితేనేమో ఎప్పుడు అయినా షర్ట్ లేకుండా కింద పంచుతూ ఉంటారండి, ఇక్కడేమో కొంచెం రివర్స్ లో టీ షర్ట్ ఉంది, పొట్ట పైదాకా లేపేసి ఉంది, ఇక్కడ పైదాకా టీ షర్ట్ పైకి లేపేసి ఉంది, కింద అంతా బేర్ బాడీ ఉంది. ఇద్దరు స్త్రీలు ఉన్నారు అక్కడ. అవునా? ఇద్దరు స్త్రీలు ఉన్నారు. అందులో ఒక ఆవిడకి ఏమో 40 నుంచి 50 సంవత్సరాల మధ్యలో వయసు ఉండొచ్చు, ఇంకొక స్త్రీ ఏమో ఒక 20-23 ఏళ్ళు 25 లోపు అలా వయసు ఉండొచ్చు అండి. ఇద్దరు స్త్రీలు ఉన్నారు. అందులో ఒక స్త్రీ పూర్తి నగ్నంగా ఉంది, ఒక ఆవిడ అర్ధనగ్నంగా ఉందండి. ఇట్లాంటి స్థితిలో ఆయన బట్టలు సర్దుకునే ప్రయత్నించి వాళ్ళ పని చేసుకుంటున్నారు. ఈ లోపలనే మా దగ్గర ఉండే ఫోన్లు ఉన్నాయి కదా, అంటే సహజంగా చూసేసరికి మేము వెంటనే ఫోన్ యాక్టివేట్, ఎప్పుడైతే శబ్దాలు విన్నామో అప్పుడే మేము ఫోన్ తీసాము, పైకి ఫోన్ తీసుకున్నాము మేము. ఆ లోపలికి డోర్ అవి తీయగానే ఇంక ఈ మొహం ఎలా కనపడుతుంది కదా దాంట్లోనూ, ఇంకా ఆయన కూడా వెంటనే ఫోన్ లాక్కునే ప్రయత్నం చేసి ఆ ఫోన్ కింద కొట్టే ప్రయత్నం ఇవంతా జరిగినాయి అండి. ఆ ఫోన్ కూడా కొంచెం పైకి ఉంది, నా ఫోన్ శాంసంగ్, అది A70 మోడల్ అండి నా ఫోన్. అది కొంచెం అది కూడా మీరు ఒకటండి, మీరు ఇది ఆరోపణ చేస్తున్నారా, నిజంగా జరిగిందా? నేను చెప్పేది ఒక మాట సార్. సార్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తమరిని పోలీస్ కస్టడీ తీసుకోవడానికి 2 రోజులు టైం ఉంటుంది కదా సార్? లేదండి, 7వ తేదీ ఇన్సిడెంట్ జరిగింది, 8వ తేదీ మధ్యాహ్నం అరెస్ట్, ఇంచుమించు 3-4 తర్వాత అరెస్ట్ అయ్యామండి మేము, రిమాండ్ అయ్యాం. అదే ఒక వీడియో తీసి ముందు పెట్టొచ్చు కదా సార్? అది స్వామి ఇంకొకటి అయ్యే నా మాట చెప్పండి స్వామి, నా మాట చెప్పండి స్వామి. ఒక మాట సార్, నేను మీ వీడియో ఇప్పుడు కదా సార్ మొన్న ఒక నెల క్రితం నేను నెంబర్ 1 విషయం ఎప్పుడూ చూస్తుంటాను సార్. మధ్యలో కొన్ని ఆగిపోయిన తర్వాత నేను సుధాకర్ గారు సార్, నేను సార్ గుర్తున్నాను లేదు, నాకైతే సార్ బాగా గుర్తున్నారు. నేను సార్తో పాటు తిరిగి ట్రావెల్ చేశాను కొన్ని రోజులు. అందువల్ల మొన్న మీ వీడియో మీ ఇంటర్వ్యూ చూసి మీ వీడియోలో ప్రతి వీడియో చూసాను. మీ స్కూల్ పిల్లలు అదేదో జరిగింది అది తర్వాత అవన్నీ చూసాను సార్. చూసిన తర్వాత మీలో చేసే పట్టుదల అన్ని ఉన్నాయి. ఈ చిన్న పొరపాటు వల్ల మీరు ఒక ఎట్లంటే మిమ్మల్ని ఒక రౌడీ మాస్ చిత్రీకరిస్తుంది సార్ మిమ్మల్ని. అయితే మహాత్మా వెంటనే మేము ఆ వీడియో అలా అవన్నీ మొత్తం వెంటనే మేమే చెప్పేసి ఉన్నా లేదు, వెంటనే అప్పుడే మేము పోలీసులకు ఫోన్ చేసి గుడ్లు ఇట్లా జరుగుతుంది, వ్యభిచారం జరుగుతుందని రంగరాజన్ గారు పట్టించిన ఈ కథ అంతా ఉండేది కాదండి, ఈ కథ అంతా ఉండేది కాదు. కానీ మన గుడి పరువు మనమే తీసుకోవాలా, మీకు అర్థమైందా స్వామి?
సార్ ఇప్పుడు కూడా ఈ విషయం మేము బయట పెట్టే వాళ్ళమే కాదు. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, సార్ ఉదాహరణకి మీరు లోపలికి షూ ఎందుకు వేసుకెళ్ళారు, మీరు ఆయన కింద ఎందుకు కూర్చోబెట్టారు, మీకు అర్థమైందండి? ఇవన్నీ ప్రశ్నలు మేము సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. సార్ మేము కింద ఆయన కూర్చోబెట్టలేదు, ఆయనే కాళ్ళు పట్టున్నాడు అసలు ఎవరికి చెప్పొద్దు ఈ విషయం అని చెప్పి. ఉన్న ఇద్దరు మహిళల్లో ఒక ఆవిడ పెళ్లి కాలేదు, ఎవరికి చెప్పొద్దని ఆయన కాళ్ళు పట్టుకున్నాడు ఆయన. అయ్యా ఆ వీడియో తీశారు సార్. ఒకసారి వినండి, పెద్ద వినండి. ఇది అయిపోయిన తర్వాత ఆ మాటలు ఈ మాటలు మధ్యలో కొంచెం ఆయన మాట్లాడే తీరులో కూడా కొంచెం ఆయన హెచ్చు తగ్గులు అరవటం అవి జరిగి ఉన్నాయి. ఎవరికి తెలియని విషయం, ఆయన మద్యం తాగాడో లేదు తెలియదునా, ఆ రూమ్ లో మద్యం కూడా ఉందండి, మద్యం గ్లాసులు కూడా ఆ రూమ్ లో ఉన్నాయి. ఆయన తాగడం మేము చూడలేదు, ఆయన వాళ్ళతో వ్యభిచారం చేయటం మేము చూడలేదు. ఆయన ఈయన నగ్నంగా ఉన్నాడు, అక్కడ స్త్రీలు అర్ధనగ్నంగా ఒక ఆవిడ నగ్నంగా వాళ్ళు ఉన్నారు.